హాయ్ స్టూడెంట్స్. ఈరోజు మనకి సీశాప్ 2024 యొక్క స్పెషల్ రౌండ్ గురించి తెలుసుకోబోతున్నాం. సీశాప్ 2024 స్పెషల్ రౌండ్ అయితే వచ్చింది మనకి. ఇది మన అందరికీ తెలిసింది. సీశాప్ అనేది జస్ట్ సీశాప్ ఎవరికైతే ఇస్తారంటే మనకి సపోజ్ మనకి జోసాలో ఎవరికైతే కౌన్సిలింగ్లో రాలేదో రౌండ్ 1 అయితే మనకి త్వరలో మనకి రౌండ్ 1 రౌండ్ 2 ఆల్రెడీ రౌండ్ 3 రిజల్ట్స్ కూడా వచ్చేసింది మనకి. రౌండ్ 1 ఎవరైతే రౌండ్ 1 అండ్ రౌండ్ 2 అండ్ రౌండ్ 3 రిజల్ట్స్ అయితే వచ్చేసింది. రౌండ్ 4 రౌండ్ 5 కూడా రావాలి. ఈ రౌండ్ 5 రౌండ్ 4లో ఇక్కడ విత్డ్రాల్ ప్రాసెస్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. ఈ విత్డ్రాల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ రౌండ్స్లో మనకి ఎవరికైతే ఈ రౌండ్స్లో రాలేదో వాళ్ళకి ఈ స్పెషల్ మనకి సీశాప్ రౌండ్ 5 వరకు అయితే ఎవరికైతే రాలేదో ఈ రౌండ్ 5 వరకు రాని వాళ్ళకి సీశాప్లో మనకి ఐఐటి సీట్లు అయితే ఎన్ఐటి సీట్లు అయితే అలొకేట్ జరుగుతుంది. ఓన్లీ దీనికైతే ఐఐటి దీనికి ప్లస్ ఎన్ఐటి ప్లస్ గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్ ఈ సీట్లు మిగిలిపోయిన సీట్లు అయితే వీళ్ళు ఇస్తారు. దీనికి మనకి వీళ్ళు సీశాప్ స్పెషల్ రౌండ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ స్పెషల్ రౌండ్ అయితే మనకి చూడొచ్చు మీరు. ఆన్లైన్ రిక్వెస్ట్ ఫర్ కేటగిరీ రిజిస్ట్రేషన్ స్టార్ట్స్ 26 లోపు మీరు స్టార్ట్ చేసుకోవాలి. 10 గంటల లోపు స్టార్ట్ చేసుకోవాలి. ఆన్లైన్ రిక్వెస్ట్ ఫర్ కేటగిరీ రిజిస్ట్రేషన్ ఎండ్స్ 27th కల్లా, జూలై 27th కల్లా ఎండ్ అయిపోతుందమ్మా. ఇది జూలై 27th కల్లా పోతే లాస్ట్ డేట్ టు రెస్పాండ్ టు క్వెరీస్ రిగార్డింగ్ ది కేటగిరీ రిజిస్ట్రేషను అండ్ మండే 29th జూలై 2024కి అయితే ఈ సీశాప్ కౌన్సిలింగ్. సీశాప్ అంటే సెంట్రల్లీ సీట్ అలొకేషన్ బోర్డ్ అనేది. ఇది ఎందుకు కండక్ట్ చేస్తారంటే ఎన్ఐటీలో, గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీలో, IIITలో మిగిలిపోయిన సీట్లకి ఈ సీశాప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఐఐటీలో అయితే కండక్ట్ చేయరు. ఐఐటీలో అంటే ఆ సీట్లు అట్లాగే ఉండిపోతాయి. ఈ డిస్ప్లే ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్టర్ జోసా రౌండ్ 5 రౌండ్స్ అవుతాయమ్మా. ఈ 5 రౌండ్స్ అవుతా డిస్ప్లే అవుతాయి. 29th జూలై 2024కి మనకి డిస్ప్లే ఆఫ్ రౌండ్స్ జరుగుతుంది. మనకి రిజిస్ట్రేషన్, పేమెంట్, స్పెషల్ రౌండ్స్, ఎన్రోల్మెంట్ ఫీజ్, ఐఏఎఫ్ అండ్ ఎస్ఆర్ఎఫ్ చాయిస్ ఫిల్లింగ్ స్టార్ట్ అవుతుంది మనకి 31st. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ సీశాప్ అనేది మన నార్మల్గా ఇంతకుముందు జోసాలు అయితే ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో వాళ్ళు తోడు మనీ ఏం పే చేయకుండా వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ ఈ సీశాప్ అలా కాదు. మనం మనీ పే చేయాలి. ఆ సీట్కి ఎంత ఉంటుందో దానికి వాళ్ళు 30,000 అయినా చెప్పొచ్చు, మనకి చెప్పలేదు 30K 40K ఇలా ఉంటాయి మనకి. అదైతే ఇప్పుడైతే మనం చెప్పలేము. వాళ్ళు ఇస్తారు, ఎంత ఫీజు చేయాలో ఈ రిజిస్ట్రేషన్ అప్పుడు ఇస్తారు. ఇక్కడ జోసా కౌన్సిలింగ్లో ఏంటంటే మనకి సీట్ వస్తేనే మనం అమౌంట్ పే చేయాలి. జోసా కౌన్సిలింగ్లో ఒకటే, మనకి సీట్ వస్తేనే అమౌంట్ పే చేయాలి. సీట్ రానప్పుడు సీట్ వచ్చిన తర్వాత అమౌంట్ కంపల్సరీ పే చేయాలి. రిజిస్ట్రేషన్ అయితే ఫ్రీగా చేసుకోవచ్చు. ఫ్రీ రిజిస్ట్రేషను తెలుసు. ఇక్కడ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ ఫీజు అమ్మ. ఇది 30K ఉండొచ్చు, 40K ఉండొచ్చు. ఇది SC STకి అలా ఉండిపోవచ్చు. ఆ విధంగా ఇది ఫీజు ఉంటుంది. మీరు ఫ్రైడే 2 ఆగస్ట్ 2024 కల్లా ఇది ఫీజు పే చేయాలి. చాయిస్ ఫిల్లింగ్ ఎండ్స్ ఆగస్ట్ 3 కల్లా చాయిస్ ఫిల్లింగ్. కాకపోతే ఇది లెక్క బేస్డ్ అమ్మ. ఇది జోసా కౌన్సిలింగ్ అనేది ప్యూర్ లెక్క బేస్డ్ ఉంటుంది. ఇది లెక్క బేస్డ్. మీరు హైయెస్ట్ ర్యాంక్ వచ్చినా సరే, మీరు సిఆర్ఎల్లో 3 lakh 2 lakh వచ్చినా కానీ మీరు పెట్టండి. కొంతమంది మీరు వేస్ట్ చేసుకోవద్దు. మీకు అవసరమైతే మీరు ఫీజు 30,000 వాళ్ళకి 30,000 పే చేస్తారు కదా. 30,000 పే చేసినప్పుడు 30,000 పే చేసిన మాకు అవసరం లేదు ఆ అమౌంట్ అంటే మాకు మీరు సీటు మీకు ఒకవేళ సీట్ రాలేదనుకో, సీట్ రాకపోతే ఆ 30,000 బ్యాక్ ఇస్తారమ్మా. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. ఈ జోసా రౌండ్లో ఒక క్వశ్చన్ ఉందండి. ఈ సీశాప్లో మీకు కానీ 30,000-40,000 సంథింగ్ అమౌంట్ అయితే పే చేస్తారు. పే చేసిన తర్వాత మీరు కానీ ఆ సీటులో మీకు సీట్ వచ్చింది ముందైతే పే చేస్తారు. నెంబర్ 1 అమౌంట్ పే చేస్తారు. అమౌంట్ ఫీజు పే చేస్తారు. నెంబర్ 2 ఇక్కడ సీట్ అయితే అలోకేట్ అవుతుంది. ఈ సీట్ అలోకేట్ అయితే మీకు ఓకే, మీకు అలోకేట్ అవుతుంది. అలోకేట్ అయిన తర్వాత మీరు జాయిన్ అవ్వలేదంటే మీ 30,000 మీకు అయితే రావమ్మా.
ఈ సీట్ కానీ అలోకేట్ కాకపోతే మీ 30,000 మీకు బ్యాక్ వస్తాయి. ఒకసారి ఈ సీట్ కానీ మీకు వచ్చిందా, వచ్చిన తర్వాత మీరు తీసుకోవాలి. అది వాట్ ఎవర్ మీకు ఇంట్రెస్ట్ ఉండా లేకపోయినా ఆ సీట్ తీసుకోవాలి. సీటు తీసుకోకుండా ఉంటే ఈ 30,000 అయితే పోతాయమ్మా. అలాంటి దానికి మీరు రెడీ అయితేనే మీరు ఈ జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. మీరు జోసా అంటున్నా, సారీ ఫర్ మిస్టేక్, సీసాప్ కౌన్సిలింగ్లో క్లాస్ చేస్తాం. సీసాప్ కౌన్సిలింగ్లో ఏంటంటే మనీ ఉంటుంది. మనీ మెయిన్ మనకు కట్టాలి. ఎవరైతే సీరియస్గా ఉండారో వాళ్ళే మనకి దీనిలో ఈ సీసాప్లో పార్టిసిపేట్ చేయండి. ఎవరైతే సీరియస్గా ఉండారో వాళ్ళే మనకి ఈ సీసాప్లో అయితే మీరు పార్టిసిపేట్ చేయండి. ఈ విధంగా అయితే ఉంది డిస్ప్లే ఆఫ్ మనకేంది డిస్ప్లే ఆఫ్ సీసాప్ రౌండ్ 1 అలాట్మెంట్ రిజల్ట్ ఇక్కడికి వస్తుంది. ఎక్సైజింగ్ విల్లింగ్నెస్ ఇన్ స్పెషల్ రౌండ్ క్యాండిడేట్ ఫ్రీజ్ స్లైడ్ ఫ్లోట్. ఇక్కడ కూడా ఏంటంటే మనకి సీసాప్లో కూడా రౌండ్ 1 ఉంటుంది, రౌండ్ 2 ఉంటుంది. మీకు మ్యాక్సిమం 1, 2 ఉంటుంది. ఇక 3 అయితే ఉండదమ్మా. మీరు ఫ్రీజ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే మీకు రౌండ్ 1లో మీకు నచ్చిన సీట్ వచ్చితే ఫ్రీజ్ చేసుకోవచ్చు. మీరు అదే కాలేజీలో కావాలంటే స్లైడ్ చేసుకోవచ్చు. మీకు బెటర్ ర్యాంకు మంచి సీట్ కావాలి, ఇంకా మంచి సీట్ కావాలి. మరి కొంతమంది ఈసీ వచ్చింది, కొంత కంప్యూటర్స్ కావాలి. సపోజ్ త్రిబుల్ వచ్చింది, అతను ఈసీ కావాలి. అలాంటప్పుడు ఫ్లోట్ పెట్టుకోవచ్చు. సరెండర్ అలాటెడ్ సీటు మాకు వద్దు అనుకుంటే అలాట్ సీటు. పార్టిసిపేట్ ఇన్ సీసాప్ రౌండ్ 2 పార్టిసిపేట్ ఇన్ రౌండ్ 2లో పార్టిసిపేట్ విత్ సరెండర్ అలాటెడ్ సీటు అండ్ నాట్ పార్టిసిపేట్ ఇన్. ఇక్కడ 2 ఉన్నాయమ్మా. సరెండర్ చేయొచ్చు వాళ్ళకి అలాటెడ్ సీటు అండ్ పార్టిసిపేట్ ఇన్ స్పెషల్ రౌండ్ 2లో కూడా నువ్వు పార్టిసిపేట్ చేయొచ్చు. విత్డ్రా చేసుకుని విత్ సరెండర్ అలాటెడ్ సీటు నాట్ పార్టిసిపేట్ ఇన్ సీసాప్ స్పెషల్ సీట్లో ఈ విధంగా ఉంది. ఎగ్జిట్ సీట్ నాట్ అలాటెడ్ ఇన్ రౌండ్ 1. సపోజ్ నేను బయటికి వెళ్ళిపోవాలా, సీట్ నాట్ అలాటెడ్ ఇన్ స్పెషల్ రౌండ్, నాట్ విల్లింగ్ టు పార్టిసిపేట్ ఇన్ స్పెషల్ రౌండ్ 2 ఆల్సో. అలా నేను కంప్లీట్గా బయటకు కూడా వెళ్ళిపోవచ్చు మీరు రౌండ్ 1లో. ఇది రౌండ్ 1 అమ్మ. ఆన్లైన్ రిపోర్టింగ్, పేమెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అడ్మిషన్ ఫీజు, ఐఏఎఫ్, డాక్యుమెంట్ అప్లోడ్, రెస్పాండింగ్ క్వెరీస్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫీసర్. అయితే ఈ డేట్లో ఉందమ్మా. మనకి ఆగస్టు 5 నుంచి ఆగస్టు 7 వరకు అయితే ఈ డేట్లో ఇది ఉంది. ఇది అవసరమైతే మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ టు క్వెరీస్, ఈ లాస్ట్ డేట్ క్వెరీస్ విత్డ్రా ఎగ్జిట్ ఆప్షన్కి ఆగస్ట్ 8 లోపు మీరు ఏదో ఒక డెసిషన్ చెప్పాలి. మా సరెండర్ చేయటమా, విత్డ్రానా, ఎగ్జిట్టా. లాస్ట్ డేట్ టు రెస్పాండ్ క్వెరీస్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫీసర్ 8 తారీఖున 5 గంటల లోపు అయితే మీరు డిస్ప్లే ఆఫ్ స్పీచ్. ఇక్కడ రౌండ్ 2 కూడా ఉందమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. ది డిస్ప్లే ఆఫ్ సీసాప్ రౌండ్ 2 సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఆగస్ట్ 10 ఉంది కదా. ఆన్లైన్ రిపోర్ట్, పేమెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీజ్ టు డాక్యుమెంట్ అప్లోడ్, రెస్పాండింగ్ టు క్వెరీస్ ఇఫ్ ఎనీ ఆఫ్. లాస్ట్ డేటు ఇది ఈ మధ్య ఆగస్టు 10వ తారీఖు ఉంది. దట్ లాస్ట్ డేట్ టు రెస్పాండ్ టు క్వెరీస్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫ్ ఆగస్టు 13 ఉంది. అండ్ రిపోర్టింగ్, the physical reporting at allotted participate institutes at all candidates who have confirmed their seats through JOSA 2024 CCAP special rounds. ఇది ఆగస్టు 10 లోపు మేము టెంటేటివ్ అంటే 14th 10 to 14th ఆగస్టు. ఈ ఆగస్టు 10 to 14th లోపు మీరైతే జాయిన్ అవ్వచ్చు. ద బ్యాలెన్స్ ఫీజ్ పేమెంట్ బై ది క్యాండిడేట్, అంటే కొంత అమౌంట్ అయితే ముందు కడతాం కదా రిజిస్ట్రేషన్. సపోజ్ మీరు 30K కట్టారు, సపోజ్ బ్యాలెన్స్ పేమెంట్ ఒక 70K 1 lakh కట్టాలి. ఒక బ్యాలెన్స్ 70K అయితే మనం కట్టేసేయాలి. అదేవిధంగా కట్టేసేయాలి. ప్లీజ్ విజిట్ వెబ్సైట్ ఆఫ్ అలాటెడ్ సీట్ యాక్చువల్ డేట్ ఫిజికల్ రిపోర్టింగ్. మీరు రెగ్యులర్గా ఈ సీసాప్ వెబ్సైట్ని అయితే చూస్తూ ఉండాలి. ప్లీజ్ విజిట్ సీసాప్ NIT ఫర్ వెబ్ లింక్ రిక్వెస్ట్ ఫర్ కేటగిరీ రిజిస్ట్రేషన్, షెడ్యూల్ ఫర్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ PW ఫర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. ఇది మెన్షన్ ఇన్ పేజ్ 3 ఆఫ్ ద సీసాప్ రౌండ్స్. ఇదమ్మ మీరు ఈ విధంగా అయితే మనం అయితే ఇది సీసాప్ స్పెషల్ రౌండ్ అయితే జరగటం జరిగింది. స్పెషల్ రౌండ్ షెడ్యూల్, సీసాప్ స్పెషల్ రౌండ్ షెడ్యూల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మీ ముందుకి రావటం జరుగుతుంది. ఇది సీసాప్లో ఒకటి మనీ కట్టారా మీరు బ్యాక్ రాదు. మీరు సీరియస్గా ఉంటేనే సీసాప్ జాయిన్ అవ్వండి.
మీకు సీట్ రాకపోతే మీకు సీట్ రాకపోతే మీ మనీ వస్తుంది, సీటు వచ్చి మీరు జాయిన్ అవ్వకపోతే మనీ రాదు. ఎందుకంటే రిస్క్ తీసుకోవట్లేదు కదమ్మా వీళ్ళు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ దావరి అకాడమీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ దావరి అకాడమీ. దావరి అకాడమీ. థ్యాంక్ యూ. Bye. Yes.